హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మన బద్వేల్ పట్టణ ఆర్డీఓ గారు చంద్రమోహన్ గారు ఇవాల్టి ఈ యొక్క ప్రోగ్రాంకి రావడం, అందరి చేత ప్రతిజ్ఞ చేపించడం మనం ఇక్కడ చూడొచ్చు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టినటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఇవాళ ఇక్కడ ఒక గొప్ప ప్రోగ్రాం బీట్ ద హీట్ ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఏ విధంగాని ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ఆర్డీఓ గారు చంద్రమోహన్ గారు, మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సీతారాం రెడ్డి గారు, బద్వేల్ అర్బన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ గారు, అలాగే ఆర్టీసీ డిఎం నిరంజన్ గారు మనం ఇక్కడ చూడొచ్చు. బద్వేల్ పురపాలక సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ బీట్ ద హీట్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఎంతో సంతోషకరం. ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం. ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా మంచినీరు తాగడము, అలాగే పిల్లలు పెద్దలు అందరూ రోజంతా నీరు తాగేలా చూసుకోవడము, ఇటువంటి మనం గతంలో ఆర్డీఓగా మన మున్సిపల్ కమిషనర్ గారితో ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఆయన మనకు ఒక విషయాన్ని చెప్పారు. ఎవరైనా సరే దాతలు ఈ యొక్క ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయాలని అనుకుంటే మమ్మల్ని కన్నా సంప్రదిస్తే వారికి మేము అవసరమైనటువంటి సాయంను అందించి ప్రతి ఒక్కటి వారికి మేము స్థలం చూపించి వారికి అనుమతులు కూడా మంజూరు చేస్తామని మనతో గతంలో ఆయన చెప్పారు. ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే దాతలు ముందుకు వచ్చి ఈ ఎండాకాలంలో చలివేంద్రం ఓపెన్ చేయాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం, ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ బద్వేల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి ఆర్డీఓ గారు మధుసూదన్ గారు, బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు, అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ గారు, ఎక్సైజ్ సిఐ గారు, బద్వేల్ డిఎం నిరంజన్ గారు, ఎక్సైజ్ సిఐ సీతారాం రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ప్రజలకు ఒక గొప్ప అవగాహన కార్యక్రమం అనేది కల్పించడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఎండాకాలంలో ఏంటంటే ఎందుకు ఇంత ఎండంటే చెట్లు పెంచడం చాలా మంది ఆపేశారు. ఒకప్పుడు మనం చూసినట్లయితే చెట్ల పెంపకం ఎక్కువగా ఉండేది. ఆ యొక్క చెట్ల వల్ల గాలి రావడం వల్ల ఎండ కూడా తగ్గి ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేవారు. కానీ నేడు మనం ఈ యొక్క చెట్ల పెంపకం తగ్గడం, అందుకే ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు చెట్ల పెంపకాన్ని చేపట్టడం అనేది జరిపించాలని కోరుకుంటూ నేను సురేష్, మీ
బద్వేల్ పిల్లోడు. ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా ఇవాల్టి రోజున ప్రజలు ఈ యొక్క బద్వేల్ పట్టణ ప్రజలకు ఒక గొప్ప అవేర్నెస్ కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణ కమిషనర్ గారు ఈ యొక్క గొప్ప ప్రజా అవగాహన కార్యక్రమాన్ని మన బద్వేల్ పట్టణ ఆర్టీసీ డిపోకి ఎదురుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, దీనికి ప్రతి ఒక్కరూ అందుబాటులోకి రావడం అనేది ఒక గొప్ప కార్యక్రమం మనం ఇక్కడ చూడవచ్చు. చెట్టు ఉన్నది కదా, చేపట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ అంతా కూడా మనం సమావేశం జరగడం జరిగింది. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక కొత్త థీమ్తో ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము బీట్ ద హీట్ అంటే మనకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మే నెల మనకు పీక్ ఉంటాయి. సో ఈ ఎండ నుంచి మనం రక్షించడం కోసం పబ్లిక్ నందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్యాలని మనం కాపాడడం కోసం, ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతల నుంచి ఏ విధంగా వాళ్ళు రక్షణ పొందాలా, సో దీన్నన్నింటినీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా మనం అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఒక ర్యాలీ కూడా ప్రజల అవగాహన కోసం నిర్వహించడం జరిగింది. కాబట్టి సో ఈ యొక్క ప్రతి నెల ఒక కొత్త థీమ్తో మన ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్తుంది. సో ఈ నెల ఉన్నటువంటి కార్యక్రమం ఇది కాబట్టి సో అందరూ కూడా ఇంకా కొన్ని రోజులు మనం ఈ యొక్క ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటే డెఫినెట్ గా ఈ అనారోగ్యానికి పాల్పడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రజలందరూ కూడా గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. హిట్ లో భాగంగా ఇవాళ మన బద్వేల్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ లోపల ఒక కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరం. మనం సార్ తో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క కార్యక్రమం గురించి మీ యొక్క మాటలు. అందరికీ నమస్కారం. మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు అన్ని ఊర్లలో ప్రతి 3వ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వర్తించమని ఆదేశించి ఉండడంతో పాటు ఆయన కూడా ప్రతి జిల్లాకు ప్రతి వారము ప్రతి నెల కూడా పోతా ఉన్నాడు. ఈ నెల కర్నూలు జిల్లాకు సారు ఈ కార్యక్రమానికి హాజరైనాడు. మరి మనము రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఆదేశించింది కాబట్టి మనం బద్వేల్లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ బద్వేల్, స్వర్ణాంధ్ర అనే థీమ్తో ఈ నెల బీట్ ద హీట్ అనే కార్యక్రమాన్ని మనము ప్రభుత్వం ఇచ్చిన మేరకు నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు ఒక పెద్ద మాస్ జనాన్ని సమీకరించి ఈడ అందరూ కూడా శ్రమదానం చేయడం జరిగింది. ఆర్డీఓ గారి నాయకత్వంలో ఆర్టీసీ డిఎం గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, ఎక్సైజ్ సిఐ గారు, ఆర్ఎండ్బి డిఈ గారు, మరి మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరూ కూడా, ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ డిపో సిబ్బంది అందరూ కూడా డిఎం గారితో సహా ఈ శ్రమదానంలో పాల్గొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఎండకు మనం తీసుకోవాల్సిన చర్యల గురించి, వడదెబ్బ గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి మనం గతంలో ఎప్పటి నుంచో చలివేంద్రాలు పెట్టడం జరుగుతుంది. మజ్జిగ కేంద్రాలు కూడా దాతలు పెట్టి ఉన్నారు. మరి ఇంకా ఎవరైనా పెడితే మేము స్థలం చూపిస్తామని చెప్పినాం. ఆల్రెడీ డిఎం గారు కూడా రిక్వెస్ట్ చేస్తాడు, ఎవరైనా దాతలు ఉంటే బస్టాండ్ లో మనం చలివేంద్రం పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఎవరైనా ఇప్పుడైనా ముందుకు వచ్చే కూడా సారు స్థలం చూపిస్తాడు దాతలకు. మరి అదే కాకుండా గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇంతవరకు బద్వేల్ పిల్లోడు ఆయన యూట్యూబర్ చెప్పిన విధంగా ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప 11 తర్వాత ఎవరు కూడా ప్రజలు ఎండలో తిరగకూడదని చెప్పి 3 వరకు మరి ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒకవేళ తప్పని పరిస్థితి పోవాల్సి వస్తే లూజు వస్త్రాలు ధరించి దానికి క్యాప్ కానీ గొడుగు కానీ పట్టుకొని పోవాలి, కానీ అది ఏమీ లేకుండా పోకూడదు. తర్వాత డీహైడ్రేషన్ రాకుండా అవసరమైన మంచినీళ్లు తాగాలని, ఇవన్నీ కూడా
తినే ఆల్కహాల్ అలాంటివి తీసుకోకూడదని చెప్పి మరి గైడ్లైన్స్ ఇస్తున్నారు. దాని గురించి మేము రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ప్రతిరోజు మేము పోస్ట్ చేసి పబ్లిక్ ను గైడ్ చేస్తున్నాం. మరి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసిన అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు చెప్తూ, మీడియా సిబ్బందికి, ముఖ్యంగా కవర్ చేసే మీడియా సిబ్బందికి, గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈ చెప్పుకుంటూ ఈ కార్యక్రమం మరి నేను విరమించుకుంటున్నాను. సంస్థలు అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసులు కూడా క్లీన్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ లో లింక్ ఇచ్చినాము, గవర్నమెంట్ ఇచ్చింది. మనం కూడా ఆల్ డిపార్ట్మెంట్ గ్రూప్ లో పెట్టినాము. ఆ లింక్ లో మనం చేసుకున్న ఈ శ్రమదాన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ఆఫీస్ పేరు పెట్టి ఆ ఫోటోలు అప్లోడ్ చేసుకోవాల్సిందిగా మరీ అందరికి రిక్వెస్ట్ చేస్తాం. హిట్ ద హిట్ ప్రోగ్రామ్ లో మన బద్వేల్ పట్టణ ఆర్టీసీ డిఎం నిరంజన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి. సార్ చెప్పండి సార్, ఈ యొక్క ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగింది? అందరికీ నమస్కారం అండి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం పెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదములు. ఈ ప్రోగ్రాం వల్ల మా ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో చాలా మందికి తెలుసు. కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మేము ఇక్కడ త్రాగునీరు 2 పాయింట్లలో మినరల్ వాటర్ పెట్టినాం. ఇంకొక పాయింట్ లో మామూలు చేతులు గడుపుకునేందుకు వాళ్ళు తీసుకునే టిఫిన్ తెచ్చి పాత్రలు గడుపుకునేందుకు సపరేట్ పాయింట్ పెట్టాం. సో వాటర్ అయితే పుష్కలంగా ఉంది. అలాగే బస్ స్టాండ్ లో ఇన్ఫెక్షన్ సోకకుండా ప్రతి చైర్లకు పెయింటింగ్ చేయించడం. అలాగే టాయిలెట్స్ లోపల ప్రతి తలుపుకు గోడలకు అన్ని పెయింటింగ్ చేయించి ఇన్ఫెక్షన్ రాకుండా చేసినాం. ప్రతి గంటకు ఫినాయిల్ తో క్లీన్ చేస్తున్నాం. ఏదైనా ఎప్పుడైనా మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇమ్మీడియట్ చెప్పండి, రెక్టిఫై చేస్తాము. అలాగే బస్ స్టాండ్ ప్రతి గంటకు ఫ్లోరింగ్ క్లీన్ చేస్తున్నాం, ఇన్ఫెక్షన్ సోకకుండాను. రకరకాల ప్రణాళికలతో పోతున్నాం. ప్రతి ఫ్యాన్ వర్క్ చేస్తుంది. అలాగే లైటింగ్ సౌకర్యం కూడా బాగా చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా మాకు. ఇంకొకటి ఏమంటే మన ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారికి వినియోగించుకోవడం ఏమంటే, మాకు మార్నింగ్ 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 7 వరకు ఇమీడియట్ లో హెవీ ట్రాఫిక్ ఉంది. జస్ట్ కానిస్టేబుల్ కొద్దిగా ఆ టైంలో పెడితే కన్నా మాకు ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఆస్కారం ఉంటుంది. అలాగే మేము కూడా చాలా స్టెప్స్ తీసుకుంటున్నాం ఈ లోపల పార్కింగ్ తీయించడానికి. సో ఫ్యూచర్ లో ఈ చుట్టుపక్కల లోపల ఒక పార్కింగ్ వెహికల్ లేకుండా చూస్తాం, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. ఏదైనా మీ కంప్లైంట్ మాత్రం ఇమ్మీడియట్ గా నెంబర్ కాల్ చేస్తే మేము రెక్టిఫై చేస్తాం డిఫెక్ట్స్. అలాగే మా మున్సిపల్ కమిషనర్ కూడా మాకు వాగ్దానం చేశారు వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తామని, గౌరవ రితేష్ రెడ్డి గారి సౌజన్యంతో. అది ఇస్తే కానీ మేము అక్కడ గార్డెన్ కు ఈ మధ్యలోనే అదే తలుపు పెట్టి లాక్ చేసినాం. ఆ గార్డెన్ కూడా ఇంప్రూవ్ చేసి అక్కడ ప్రయాణికులకు ఈవినింగ్ టైం పార్క్ లాగా తయారు చేయాలన్న ఆలోచన ఉంది. సో ప్రస్తుతం వాటర్ కనెక్షన్ లేక మేము అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంకులు పెట్టించి ఇక్కడ కుళాయిలు పెట్టించాలని చూస్తున్నాము. కొద్దిగా ఇవన్నీ టైం పడుతుంది మాకు. అలాగే టాయిలెట్స్ ఇవన్నీ చేస్తున్నాం. కొద్దిగా టైం తీసుకున్నా కూడా పక్కాగా చేద్దాం ఉద్దేశంతో డీల్ అవుతుంది కాంట్రాక్టుల విషయంలో. ఏదైనా కూడా మీ ఫీడ్బ్యాక్ ఉంటే కనుక ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. సో బస్ స్టాండ్ అయితే నీట్ గా క్లీన్ గా పెట్టే ఆలోచన ఉన్నాం. సో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పెట్టిన మన ముఖ్యమంత్రి గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రోగ్రామ్ కొంతమంది చెప్పండి. ఈ రోజు జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కమిషనర్ సార్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. ఈ రోజు మనం ఇక్కడ ర్యాలీగా పోయి అందరికి అవగాహన కల్పించి మనకు ఇంటికి ఒక చెట్టు, టెర్రస్ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లు మనము ఏ విధంగా మనము నాటుకోవాలి, మనకు ఈ వేడి ఎండ వల్ల మన ప్రజలు ఏ విధంగా తోడ్పడుతుంది, ఈ చెట్లు ఏ విధంగా మనకు సహాయపడుతుంది అనే దాని మీద మనం అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి మన నెట్ ఏవైతే పార్కింగ్ ఏరియాస్ లో గానీ అంటే జంక్షన్స్ లో గానీ నెట్ వేసుకోవడం వల్ల ఎండ తీవ్రతను ఏ విధంగా మనము తగ్గించుకోగలుగుతాము, ఎండ వేడి నుంచి మనం ఏ విధంగా తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. మేము ఈ రోజు చాలా బాగా అన్ని విధాలుగా నేర్చుకొని ప్రజలకు కూడా ఇంకా అవగాహన కల్పించేదానికి ముందడుగు వేసి మనం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేస్తామని తెలియజేస్తాం. మన పొదుపు మహిళలు ఎవరైతే మన మెప్మాలో 13,933 మంది సభ్యులకి అందరికీ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ రోజు జరిగినటువంటి బీట్ ది హీట్ అనే కార్యక్రమాన్ని ప్రజల వరకు అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాము. ప్రజలకు వేడి తాకిడి నుంచి కాపాడేదానికి చర్యలు తీసుకుంటామని మన మెప్మా సిబ్బంది మేము మా ఆర్పీలందరము
తెలియజేస్తున్నాం.